భైరవి వీళ్ళందరూ అయితే మహాదేవి అయితే ఇలా అంటూ ఉంటారు. మీ మధ్య జరిగింది ఏమనేది మేము అడగము. కానీ ఆ గంగని ఇంటి గుట్టు బయట పెట్టకుండా నెమ్మదిగా తన్ని ఒప్పించి ఈ సమస్య నుంచి పరిష్కరించండి. అదే మాకు కావాలి అని చెప్పేసి ఆ సతి అయితే అంటూ ఉంటుంది. ఇది నా మెడ చుట్టూ ఉచ్చు భలే బిగించి ఇప్పుడు ఏం తెలియనిదానిలా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు. ఇక భైరవి అయితే అవునయ్యా దాన్ని నెమ్మదిగా డబ్బులు ఎంతో కొంత ఇచ్చి దాన్ని బయటకి పంపించి నీకు దండం పెడతాను అని చెప్పేసి భైరవి అయితే మహాదేవయ్యతో వేడుకుంటూ ఉంటుంది. ఆపవే నువ్వు అనేదో అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో గంగ అక్కడికి వస్తూ ఉంటుంది. ఏంటి భలే ఆడుతున్నారు, ఎవరి ప్రమేయం లేకుండా ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా నేను వినేసాను అని చెప్పేసి గంగ అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడిందంతా నేను వినేసాను అని చెప్పేసి అయితే గంగ అక్కడికి వచ్చి అనేసరికి భైరవి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా అని అంటే, నీకు ఎంతో కొంత ఇస్తాం, మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని భైరవి అయితే గంగతో అంటూ ఉంటుంది. నేను ఆ విషయం నా పెనిమిటికి ముందే చెప్పాను. నా కొడుకుని నాకిచ్చి నేను బయటికి వెళ్ళిపోతాను అని. కానీ ఈ పెనిమిటి ఒప్పాడు కాదు. ఇప్పుడు అందరి ముందు డీఎన్ఏ టెస్ట్‌కి సవాల్ విసిరాడు. సవాల్ విసిరిన తర్వాత ఊరుకుంటారా? డీఎన్ఏ టెస్ట్ అయ్యే వరకు ఎవరు ఊరుకోరు అనేదా అంటూ ఉంటుంది. అయితే నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో చెప్పు అనైతే భైరవి అంటూ ఉంటుంది. ఏం చేయాలనా అని చెప్పేసి గంగ అయితే అంటూ ఉంటుంది. అవును ఏం చేయాలో చెప్పు అనంటే, ఏం కావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆస్తిలో సగం వాటా కావాలి అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి భైరవి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. క్రిష్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే ఏంటి సగ వాటానా అనేది అలా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక బామ్మ కూడా ఏంటి ఇది సగ వాటా అడుగుతుంది నిజంగా భార్యలాగా అని అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మహాదేవయ్య అయితే గంగ ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక గంగ ఏం చేస్తారా అనైతే అందరి కలిసి అలా చూస్తూ ఉంటుంది.